హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఇండియా టీం వాళ్ళైతే దాదాపు మార్నింగ్ అయితే రావడం జరిగిందనమాట. మన ఇండియా టీమ్స్ అందరూ మన ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే దిగారో వాళ్ళకి ఘన స్వాగతం అయితే పలికారని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఘన స్వాగతం అయితే పలికారు. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఇక విషయానికి వస్తే కనుక మనం ఆడియన్స్ అంటే క్రికెట్ ఆడియన్స్ ఉంటుందిగా, ఫ్యాన్స్ లవర్ ఉంటుందిగా, వాళ్ళందరూ అయితే చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలా పబ్లిక్ అయితే ఉన్నదన్నమాట. అక్కడ పబ్లిక్ ఉన్నదా, లేకపోతే అవి చీమలా, లేకపోతే జనాలా, లేకపోతే మహాసముద్రం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మన టీం ఇండియా కప్పు కొట్టుకొని వచ్చింది. అది ఆ కప్పు ఈ కప్పు కాదు, వరల్డ్ కప్ అనమాట. వరల్డ్ కప్పు కొట్టుకొని వేరే గడ్డ మీద జెండా పాతి వచ్చాడు మన రోహిత్ శర్మ. వన్ ఓన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అనమాట. వీళ్ళకి దమ్మున్న ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వీళ్ళు ముగ్గురు ఒకటేసారి రిటైర్మెంట్ తీసుకునేసరికి కింగ్స్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్ అందరూ ఇట్లా రిటైర్మెంట్ పలికితే మన గుండెల్లో హార్ట్ మని బ్రేక్ అయిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి సీదా డైరెక్ట్ మన నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కప్ చేతిలో పెట్టి చూపించి డైరెక్ట్ ముంబైకి అయితే రావడం జరిగింది. ముంబైలో ఇక చూడు జనాలు అయితే పిచ్చి జనాలు అని చెప్పుకోవచ్చు. కానీ మన జనాలు కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు గ్రేట్ అంటున్నా అంటే అక్కడ అంబులెన్స్ ఉండడం జరిగింది. ఆ అంబులెన్స్ అనేది అందులో నుంచి వెళ్ళడానికి మన ఈ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో అందరూ సైడ్ ఇచ్చారు. అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మన జనాలు అయితే ఆ సైడ్ ఇచ్చి మరి వాళ్ళని అలా లోపలికి పంపించారంటే హాస్పిటల్కి, వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో కూడా మన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ కానీ, ఆ కప్పు చూపించడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. గ్రేట్ థింక్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గానే ఫీల్ అయ్యాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొక మాట, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.